చేయడం జరుగుతున్నది. ఏదైతే గవర్నమెంట్ కేజీ సైజు 115 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆ 115 రూపాయలకి కొనుగోలు చేసిన దాఖలా ఎక్కడా కూడా లేదు. అదే సమయంలో ఎక్స్పోర్ట్ సైజ్ అంటే ఇక్కడ బేస్ ఉంటుంది. శీలావతి రోహు అనేది కేజీ ఉంటే కట్ల అనేది 2 కేజీలు, అదేవిధంగా 2 కేజీలు శీలావతి ఉంటే కట్ల అనేది 4 కేజీలు అనేది ఒక బేస్ ఉంది. ఆ బేస్ లో మార్కెట్ లో 2 కేజీలు 4 కేజీల సైజు 82 నుంచి 83 రూపాయలే అమ్ముకుంటాం. అట్లా కేజీ 2 కేజీ సైజు అయితే 79 రూపాయలు 80 రూపాయలే కట్టడం జరిగింది. ఇది కొంత నష్టపోవడం అంటే సుమారుగా 3 నెలల పాటు ఎక్కువ రైతులు నష్టపోవడం జరిగింది. దీనికి రెండో కారణం ఏదైతే తల్లి రొయ్యలు ఉన్నాయో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేక ఇంపోర్ట్ కాకపోవడం వల్ల ఆ ఉన్న రొయ్యని ఇన్బ్రీడింగ్ మళ్ళీ అదే రొయ్యని మరి తల్లి రొయ్యని రెండోసారి మూడోసారి నాలుగోసారి ఇన్బ్రీడ్ చేయడం వల్ల క్వాలిటీ షీట్ రాక ఎక్కువ రైతులు కూడా ఎక్కువగా రొయ్యల చెరువు రైతులు కూడా నష్టపోయారు సార్. అక్కడ హెచ్పి అవ్వచ్చు, రన్నింగ్ మోర్టాలిటీ అవ్వచ్చు, వేరే వేరే సమస్యలు ఎన్నో సమస్యలతోటి ఎక్కువ రంగంలో కూడా నష్టపోవడం జరిగింది. అందుకని ఏదైతే రైతులందరికీ సహాయం చేస్తున్న ప్రభుత్వం మా అక్వా రైతులకు కూడా రైతులకి రుణమాఫీ చేయమంటే అది సాధ్యం కాదు కాబట్టి ఆ యొక్క రుణాలకి వడ్డీని మాఫీ చేయమని గౌరవ మంత్రి మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా సిఐఏ ఇందాక కోస్టల్ ఆక్వా అథారిటీ వారు హ్యాచరీస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓన్లీ ఎన్విరాన్మెంట్ గురించే వాళ్ళకి రైట్స్ ఉన్నాయనే దృష్టిలో మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి అది ఏదైతే బ్యాకిష్ వాటర్ ఉందో సముద్ర నీటితోటి హ్యాచరీస్ నడిపే వారందరికీ కూడా కోస్టల్ ఆక్వా అథారిటీ వారి దగ్గర పర్మిషన్స్ తీసుకుంటాం. అదేవిధంగా ఎక్కువ రైలు చెరువులు ఏవైతే ఉన్నాయో ఉప్పు నీటి చేసే చెరువులన్నింటికీ కూడా కోస్టల్ ఆక్వా అథారిటీ కానీ ఎంపాడా వాళ్ళు కానీ పర్మిషన్ ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. ఫ్రెష్ వాటర్ కల్చర్కి మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ఇందాక చెప్పడం జరిగింది బాదంపూడిలో ఇవ్వడం జరిగిందని. బాదంపూడిలో ఎప్పుడో హ్యాచరీ పెట్టారు అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు ఎంతమంది రైతులకు సుమారుగా మనకున్న వ్యవసాయ రంగం అక్వా రంగంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లు ఉంది ఆథరైజ్డ్గా. అనాథరైజ్డ్గా కూడా సుమారుగా 50 నుంచి 75 వేల హెక్టార్లు అనాథరైజ్డ్గా పర్మిషన్లు అంటే వాళ్ళకి లీగల్ ప్రాబ్లం ఉండి అంటే ఒక ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ లేనందువల్ల సుమారుగా 75 వేల హెక్టార్ల వరకు పర్మిషన్ లేని ఎక్వా రంగంలో కూడా చాలా మంది రైతులు అంటే పీతల కల్చర్లో కానీ, పండుకప్ప కల్చర్లో కానీ, అంటే సీబాస్ కల్చర్లో కానీ, రొయ్యల కల్చర్లో కానీ, చేపల కల్చర్లో కానీ ఉంది. అదేవిధంగా మీరు దాని అన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఉందో రైతులకి మేలు జరిగే విధంగా డెవలప్ చేసి చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన రైతులకి అంటే రైతుకని కాదు ఇది ఎక్స్పోర్టర్కి ఇస్తారు, కానీ ఎక్స్పోర్టర్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ వాల్యూతో కలిపి చేయడం జరుగుతుంది. సుమారుగా 9% ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇస్తారు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ కూడా తగ్గించింది. ఆ తగ్గించింది వ్యాపారస్తులకు వెళ్ళదు అధ్యక్ష, అది క్లియర్గా రైతుకి కౌంట్ అవుతుంది. ఆ వచ్చే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ కూడా కౌంట్ చేసి రొయ్యల ధర నిర్ణయించుకుంటారు. కాబట్టి అది కూడా 2 crores సీలింగ్ పెట్టారు ఒక ప్లాంట్కి వచ్చి. దానివల్ల ఒక ఎక్స్పోర్టర్ లాభం కన్నా రైతు నష్టపోతాడు అక్కడ. ఎందుకంటే అది కూడా మీ దృష్టిలో పెడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా పరిశీలించాలని కోరుకున్నా. అదేవిధంగా ఏదైతే కమిటీలు ఉన్నాయో 4 రకాల కమిటీలుగా చేయడం జరిగింది. ఆ కమిటీల్లో కూడా రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. The question is that the Andhra Pradesh Aquaculture Seed Quality Control Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall be put the clause to vote. There are no amendments to clause 2 to 29, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 29, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 29, clauses 1, enacting formula and long title do stand part of the bill. I shall now request this Minister for Animal Husbandry and Fisheries to move the motion for passing the bill. I request to move that the bill be passed. Thank you. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it,
The motion is carried and the bill is passed. I request the Minister for Animal Husbandry and Fisheries to move the motion for taking into consideration of the Andhra Pradesh Fisheries University Bill 2020. Please, Minister Garu. ధన్యవాదాలు అధ్యక్ష. I request to move that the Andhra Pradesh Fisheries University Bill 2020 be taken into consideration. Thank you. Motion moved. Discussion on consideration of the bill. Minister. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 974 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతం ఉంది. మరి అలాగే 1,74,000 హెక్టార్ల ఉప్పు నీటి భూములు ఉన్నాయి. మరి అలాగే 8 లక్షల హెక్టార్ల మంచినీటి వనరులు ఉన్నాయి. సుమారుగా 2 లక్షల హెక్టార్లలో ఆక్వా రంగం బాగా అభివృద్ధి చెందింది అధ్యక్ష. మరి అలాగే జీడిపిలో ఆల్మోస్ట్ 7.4% వాటా కలిగినటువంటి ఈ ఆక్వా రంగాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే అధ్యక్ష 27% వాటాతో ష్రింప్కి సంబంధించి దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. సుమారుగా 27 లక్షల మంది ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉంది అధ్యక్ష. 2019-20 సంవత్సరానికి గాను 42 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు రొయ్యలు ఉత్పత్తిని సాధించి 50,660 కోట్ల రూపాయలు జీవీఏని ఆర్జించడం జరిగింది అధ్యక్ష. మరి అలాంటి ఈ రంగంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే అనేకమైనటువంటి హర్డిల్స్ ఉన్నాయి అధ్యక్ష. అత్యంత ప్రధానమైనటువంటిది ఈ నీటి వనరుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. మరి అలాగే అనేక మంది టెక్నికల్ పర్సన్స్, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ మ్యాన్ పవర్ డెఫిషియన్సీ ఈ రాష్ట్రంలో చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఒకే ఒక కాలేజ్ అధ్యక్ష. నెల్లూరులో ముత్కూర్ అని ఒక కాలేజ్ ఉంది అధ్యక్ష. 1992లో మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఒక సంవత్సరానికి 40 మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు మొత్తంగా 600 మంది గ్రాడ్యుయేట్స్ మనం తయారు చేసుకోగలిగాం అధ్యక్ష ఒక ఇన్స్టిట్యూట్ వల్ల. టెక్నికల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఏంటంటే మనకు 2025 నాటికి సుమారుగా 11,900 మంది ఫిషరీస్ డిప్లొమా హోల్డర్స్ అవసరం ఉంది అధ్యక్ష. 6,118 మంది గ్రాడ్యుయేట్ హోల్డర్స్ అవసరం ఉంది అధ్యక్ష. ఫిషరీస్ లో 2,500 పైబడి మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్ అవసరం ఉంది అధ్యక్ష. 2030 తీసుకుంటే ఈ సంఖ్య సుమారుగా మనకి డబుల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. మరి అలాగే ఆక్వా రంగం కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల ఈ మ్యాన్ పవర్ నీడ్ అన్నటువంటిది చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. మరి అలాగే ఈ రాష్ట్రంలో చూసుకుంటే అనేకమైనటువంటి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. మరి ఈ మానవ వనరుల కొరతను అధిగమించడానికి అవసరమైనటువంటి ప్రొఫెషనల్ టెక్నికల్ పర్సన్స్ అందుబాటులోకి తీసుకొని రావడానికి ఒక ప్రత్యేక యూనివర్సిటీ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది అధ్యక్ష. మరి దానిలో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని స్థాపించడానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020ని ఈ సభకి తీసుకొని వస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఫిషరీస్ సైన్స్ లో టెక్నికల్ పర్సన్స్ ని అందుబాటులోకి తీసుకొని రావాలన్నటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష. మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులకి, ఆక్వా రైతులకి ఈ టెక్నికల్ పర్సన్స్ సంబంధించినటువంటి సేవల్ని విస్తృతపరిచే దానికోసం మరి ఏవైతే ఆక్వా రంగంలో ఉన్నటువంటి విధానాలు ఉన్నాయో, ప్రాసెసింగ్ కానీ, ప్రీ ప్రాసెసింగ్ కానీ, మరి అలాగే ప్రొక్యూర్మెంట్ కానీ, పెట్టుబడులు కానీ, మార్కెటింగ్ కానీ, వీటన్నిటికి సంబంధించి R&D సెంటర్స్ నెలకొల్పడానికి, విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించడానికి ఈ యూనివర్సిటీ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
అధ్యక్ష, ఈ యూనివర్సిటీ పరిధిలోకి ఇప్పటికి ఉన్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. మనకి వాటన్నిటిని కూడా ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అది ఫిషరీ సైన్స్ కాలేజ్ ముత్కూర్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటిది. మరి అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మండలి వెంకట కృష్ణారావు ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నదాన్ని కూడా దీని అండర్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే కాకినాడలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన కేంద్రం, మరి అలాగే పశ్చిమ గోదావరి ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన కేంద్రం, మరి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో బలభద్రపురంలో ఉన్నటువంటి బోధన మరియు పరిశోధన ఆక్వా ఫామ్ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా దీని అండర్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి మరొక ఇన్స్టిట్యూట్ అధ్యక్ష, ఈ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఐడెంటిఫై చేయడానికి ఒక ల్యాబ్ ఉంది అధ్యక్ష విశాఖపట్నంలో. దాన్ని కూడా దీని అండర్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి అలాగే వెస్ట్ గోదావరి ఉండిలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఈ ఆక్వా యూనివర్సిటీ పరిధిలోనికి తీసుకొని వస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక ఆక్వాకల్చర్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఒక ఆక్వా పార్క్ని డెవలప్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అలాగే మరొక నాలెడ్జ్ పార్క్ను కూడా దీనికి అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ యూనివర్సిటీని ఈ యాప్స్టాతో అవగాహన ఒప్పందాలు జాయింట్ వెంచర్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తూ అన్ని మౌలిక సదుపాయాలతో ఒక ప్రొఫెషనల్ యూనివర్సిటీని తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యానిమల్ హస్బెండ్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్ని దీనికి స్పెషల్ ఆఫీసర్గా వేసి ఒక ఓఎస్డీ అండ్ అడిషనల్ ఓఎస్డీని కూడా కన్స్టిట్యూట్ చేసి రైట్ నౌ ఒక డిజైన్స్ డెవలప్ చేసేటటువంటి స్టేజ్లో ఉంది అధ్యక్ష. రాబోయే 3 నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి ఈ సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. The question is that the Andhra Pradesh Fisheries University Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 57 schedule, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 57 schedule, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I am going to consider. If you can give the name earlier, it is now going to conclude. Aipoindi యూనివర్సిటీ ఇది అయిన తర్వాత చెప్పేసేయండి. ఇది అయిన తర్వాత చెప్పేసేయండి. పూర్తి అయిన తర్వాత కన్సిడరేషన్ కూడా అయిన తర్వాత చెప్పేసేయండి. అథాంటిక్ గా చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. లాంగ్ టైటిల్ ప్లీజ్ సే యా. దోస్ హు ఆర్ అగెన్స్ట్ ప్లీజ్ సే నో. Yes, have it, ayes have it. Clause 2 to 57 schedule, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry and Fisheries to move the motion for passing the bill. I request to move that the bill be passed. Thank you. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, ayes have it. The motion is carried and the bill is passed. Please. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిషరీస్ యూనివర్సిటీని స్థాపించాలని మరి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం సార్ అధ్యక్ష. మరి ఎందుకనంటే ఈ తీర ప్రాంతంలో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మా తీర ప్రాంతంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయటం ఆక్వా రైతాంగానికి అందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా దోహదపడుతుందని మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా
సాగు గత 20-30 సంవత్సరాల నుంచి జరుగుతుంది అధ్యక్ష. కానీ సరైనటువంటి ప్రోత్సాహం లేక, మరి రైతులకి సరైనటువంటి తోడ్పాటు లేక, ఇంకా కొంత వెనకబాటు, సరైనటువంటి పరిజ్ఞానం లేక వెనకబాటు. ఎందుకనంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ఆక్వా పరిశ్రమలో. 27% వాటాతోటి భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష. సుమారు మన రాష్ట్రంలో 2 లక్షల హెక్టార్లు ఇంతవరకు సాగులో ఉంది అధ్యక్ష. సుమారు 26 లక్షల మంది దీని మీద ప్రభావితం అయి ఉన్నారు అధ్యక్ష. మరి గత సంవత్సరం చూసుకుంటే సుమారు 42 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ముందుంది అధ్యక్ష. సుమారు 50,000 కోట్ల ఆదాయాన్ని సాధించింది అధ్యక్ష. కానీ ఎందుకనంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆక్వా పరిశ్రమని కొంత వెనక్కి పెట్టడం జరిగింది అధ్యక్ష. వ్యత్యాసం చూసుకున్నట్టయితే మరి వ్యవసాయకంగా మరి మన రాష్ట్రం ఎక్కువగా విస్తరించి ఉన్న 2 లక్షల హెక్టార్లలోనే ఆక్వా పరిశ్రమ ఉన్న ఎక్కువ ఆదాయం ఇన్కమ్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. భవిష్యత్తు రోజుల్లో మరింత విస్తరించినట్టయితే మరి సుమారు 8 లక్షల హెక్టార్లలో భవిష్యత్తు రోజుల్లో మనం ఆక్వా పరిశ్రమను విస్తరించడానికి మన రాష్ట్రంలో అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకనంటే గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతాంగాన్ని అందరికీ కూడా మరి ఒక భరోసా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా ఆక్వా రైతులను ఆదుకుంటామని ఆ రోజున చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి ఎన్నికలు అయిన తర్వాత మరి సుమారు 3.86 ఉన్నటువంటి యూనిట్ ధర మరి దాన్ని సుమారు ₹1.50కి తీసుకురావటం వల్ల మరి 720 కోట్ల రూపాయలు సబ్సిడీ ఈ ఆక్వా రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. సుమారు 56,000 రైతులు మరి దీనివల్ల లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇందాక చెప్పున్నారు అధ్యక్ష, మరి వెస్ట్ గోదావరి వచ్చినప్పుడు పాదయాత్రలో మరి జూలై నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్ష. ఆ రోజున 2 నెలలకి ఆ ప్రభుత్వంలో నేను కూడా కరెంట్ సబ్సిడీ ఇస్తానని అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ రోజున ఆక్వా అథారిటీని ఏర్పాటు చేసి మరి ఈ రోజునే చట్టంలో తీసుకురావటం జరిగింది అధ్యక్ష. మరి ఫీడ్ నియంత్రణ చట్టం కానీ అలాగే మొన్న కరోనా సమయంలో ఆక్వా రైతులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడి మార్కెటింగ్ చేయలేనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక భరోసాగా ఈ ప్రభుత్వం నిలబడింది అధ్యక్ష. ఎంఎస్పీ ఇచ్చి ఆ రోజున రైతులతోటి కానీ మరి ఆక్వా ఎక్స్పోర్టర్స్ తోటి కానీ మరి మీటింగ్స్ ఏర్పాటు చేసి మేము ప్రభుత్వం అండగా ఉంటుందన్నటువంటి ధైర్యం రైతులకు ఎంతగానో ఉపయోగపడింది అధ్యక్ష. ఇలాగా మరి రైతులకు సంబంధించి విలేజ్ల్లో కూడా ఆక్వా ల్యాబ్లు కానీ అలాగే ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లను ఏర్పాటు చేయడం కానీ రైతు భరోసా కేంద్రాల్లో కూడా చిన్న రైతులందరూ కూడా సాయిల్ టెస్టులకి రైతు భరోసా కేంద్రం కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా జనతా బజార్లు అధ్యక్ష, ఇప్పుడు మనం పండించుకున్నటువంటి పంట అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయవలసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మరి డొమెస్టిక్ మన ప్రతి నియోజకవర్గంలో కూడా జనతా బజార్ల ద్వారా ఆక్వా కానీ చేపలు కానీ పండించినటువంటి పంటను అమ్ముకునేటువంటి ఏర్పాటు చేయటం వల్ల చిన్న రైతులందరికీ కూడా ఎంతగానో దోహదపడుతుంది అధ్యక్ష. మరి ఈ రోజున మనము టెక్నాలజీలో మరి వెనకబడి ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే చైనా కానీ వియత్నాం కానీ అలాగే థాయిలాండ్ దేశాలు చూసుకుంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మరి ఆదాయం తీస్తున్నారు అధ్యక్ష. ఈ రోజున టెక్నాలజీని పెంపొందించుకోవడానికి మరి యూనివర్సిటీ ద్వారా ఎక్కువ మందిని మరి సుమారు ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ అలాగే డిప్లొమా చదివేటువంటి విద్యార్థులను కానీ తయారు చేయటం వల్ల భవిష్యత్తు రోజుల్లో అధునాతనంగా సాంకేతిక పరిజ్ఞానంతో మరి ఆక్వాకల్చర్ చేయటానికి ఎంతగానో యూనివర్సిటీ ఉపయోగపడుతుంది అధ్యక్ష. సుమారు మరి ఇందాక మంత్రి గారు చెప్పినట్టు సుమారు 20,000 మందిని మరి రాబోయేటువంటి 5-6 సంవత్సరాల్లో మరి దీనికి సంబంధించి ఆక్వాకు సంబంధించినటువంటి మరి దీనికి సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అదే రకంగా ఈ రోజున మరి
ఆక్వాకల్చర్ మరి మా ఈ యూనివర్సిటీ పరిధిలో ఆక్వా పార్క్ను కూడా ఏర్పాటు చేయాలనుకోవటం, అలాగే నాలెడ్జ్ పార్క్ను ఏర్పాటు చేయాలనుకుంటాం, అలాగే ఒక ఆక్వా బిజినెస్ ఇక్యులేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటాం. మరి అన్నీ కూడా ఈ యూనివర్సిటీ పరిధిలోకి రావటం, అలాగే ఇంతవరకు మేము చూసుకుంటే ఎక్కడైనా మత్స్య పరిశోధన కేంద్రాలు ఒకటే ఉండటం జరిగింది అధ్యక్ష. ఈ రోజున ఈ కాలేజీలన్నింటినీ కూడా ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 6వ యూనివర్సిటీగా ఈ రోజున మరి మా జిల్లాలో ఏర్పాటు చేయటం మరి హృదయపూర్వకంగా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, భవిష్యత్తు రోజుల్లో ఏదైతే రైతాంగానికి ఏదైతే సపోర్టు ఎలాగైతే ప్రభుత్వం అండగా ఉందో, రాబోయే రోజుల్లో ఆక్వా రైతాంగానికి కూడా అదే రకమైనటువంటి భరోసాని మరి ఇస్తున్నందుకు, అలాగే ఈ యూనివర్సిటీ ద్వారా రేపొద్దున ఆక్వాకల్చర్ విస్తరించడం ద్వారా మన రాష్ట్రానికి రైతాంగానికి మేలు జరుగుతున్నందుకు హృదయపూర్వకంగా ఈ చట్టాన్ని సమర్థిస్తూ మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. Now I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Gaming Amendment Bill 2020. Minister garu. ధన్యవాదాలు అధ్యక్ష. I beg to move that the Andhra Pradesh Gaming Amendment Bill 2020 be taken into consideration. Now motion moved. Discussion on consideration of the bill. Minister garu. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం 1974లో రూపొందించబడి ఇప్పటి వరకు అదే చట్టం అమల్లో ఉంది అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు గేమింగ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం, గతంలో క్లబ్బుల్లో కానివ్వండి, సొసైటీల్లో ఏదైనా టెంట్లో జూదం నిర్వహించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది. జరిగే గేమ్ ఏదైనా కానీ సైబర్ ప్లేస్లో గేమింగ్ హౌస్గా మారింది అధ్యక్ష. గతంలో మనకు ఆన్లైన్ గేమ్స్ ఉండేవి కావు. ప్రస్తుతం ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కూడా సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ విధానంలో అనేక మంది విద్యార్థులు, యువత దీని బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా కొంతమంది ఈ జూద ప్రక్రియలో పాల్గొనడం కోసం, డబ్బు కోసం నేరస్తులుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరుగుతూ ఉంది. దొంగతనాలు చేయడం, బెదిరించడం, తల్లిదండ్రులను బాధించి మరి డబ్బులు తీసుకుని చాలా నేరాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు కోల్పోయి ఆ నిర్వాహకులు పెట్టేటువంటి ఒత్తిళ్ల వలన ప్రాణాలు కూడా తీసుకుని బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉండడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కొంతమంది డిప్రెషన్తో, ఓడిపోయినటువంటి బాధతో మానసిక వ్యాధులకు కూడా గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ మరి ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో లాక్డౌన్ కారణంగా అనేక మంది పిల్లలు ఈ ఆన్లైన్ గేమింగ్కు బానిసలుగా మారినటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. మారిన కాలానుగుణానికి పరిస్థితులకు అనుగుణంగా కొత్త గేమింగ్ చట్టాన్ని రూపొందించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ఏర్పడింది అధ్యక్ష. దీనిలో భాగంగా కొత్తగా క్లబ్స్, సొసైటీలతో పాటుగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. గతంలో ఈ జూద గృహాలు కొంత సమయం మాత్రమే పనిచేస్తూ ఉండే అధ్యక్ష. ఈ సైబర్ స్పేస్ వలన 24/7 365 డేస్ కూడా అందుబాటులోకి రావడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా ఇంటర్నెట్లు, వెబ్సైట్లలో ఈ గ్యాంబ్లింగ్ సర్వీసెస్, గేమింగ్స్ ప్రొవైడ్ చేస్తూ వాటిని ఒక ప్రామాణికంగా కానీ, చట్టబద్ధత కానీ లేకపోవడం వలన వినియోగదారులను మోసం చేయడం కూడా చాలా సులభతరం కావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంటర్నెట్ జూదం మార్కెట్లో వేగంగా విస్తున్నటువంటి కారణంగా నియంత్రించడానికి ఆన్లైన్ జూదాన్ని కూడా జూదాల చట్టపరిధిలోకి, నియంత్రణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధనా శాఖకు వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించి పిమ్మట 1974 గేమింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. కామన్ గేమింగ్ హౌస్కు ఆన్లైన్ గేమింగ్ను కూడా జోడించి గతంలో ఉన్నటువంటి శిక్షలను కూడా పెంచుతూ ఇది తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో మొదటి నేరం చేస్తే శిక్షాకాలం 1 నెల నుండి 6 నెలల పాటు ఉండేది అధ్యక్ష. జరిమానాలు కూడా తక్కువగా ఉండేవి. దానిని మనం పెంచుతూ కనీస శిక్షాకాలం 3 నెలల నుండి
సంవత్సర కాలం వేయడం జరుగుతోంది అధ్యక్ష. జరిమానాలు కూడా 3,000 నుండి 5,000 వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రెండోసారి మళ్ళీ అదే నేరానికి పాల్పడినట్లయితే 6 నెలల కనీస శిక్షా కాలం, 2 సంవత్సరాల పాటు వరకు గరిష్ట శిక్షా కాలం పరిమితి పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 5,000 నుండి 10,000 వరకు జరిమానా రుసుము విధించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మూడోసారి కూడా తిరిగి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సంవత్సరం నుండి 2 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష విధించి 10,000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు గతంలో అయితే మనకు ఎస్ఐ ర్యాంక్ అధికారులు ఆ ఖాతాలను స్తంభింప చేసేటువంటి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మరి దీనిలో ఎస్ఐ ర్యాంక్ అధికారులు గేమింగ్ హౌస్లోకి ప్రవేశించి మరి దానికి సంబంధించినటువంటి ఖాతాలను కూడా స్తంభింపజేసే అవకాశం కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువత ఏదైతే వక్ర మార్గాలు పట్టకుండా వాళ్లకు బంగారు భవిష్యత్తు కల్పించడానికి చట్టాల్లో రావాల్సినటువంటి మార్పును గమనించి దాన్ని తీసుకురావడం అన్నది ఇది గొప్ప విషయం అధ్యక్ష. ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టంలో చేసినటువంటి మార్పుల్ని ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. Now, అడగాన సత్యప్రసాద్ మీ సభ్యులు మాట్లాడుతున్నారు. చెప్పండి. డిస్కషన్ టిట్కో ఇల్లు మీద అడిగాం సార్. మధ్యలో వాయిదా ఒక నిమిషం సార్. విషయం తెలిస్తే తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు. చెప్పండి. సభ సజావు జరగాలి, అధికార పక్షం ప్రతిపక్షం మాట్లాడుకొని ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే సరి చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం సార్. చీఫ్ విప్ గారు మా దృష్టిలో పెడితే సభ జరిపిద్దాం, ముందు ఒక 2 బిల్లులు తీసుకోండి, తర్వాత టిట్కో డిస్కస్ చేద్దాం, మళ్ళీ బిల్స్ తీసుకుందాం, సరిగా జరుగుతుందని చెప్పంటే సార్ ఒప్పుకున్నారు సార్ చీఫ్ విప్ గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ బిల్స్ అన్నీ అయిన తర్వాత టిట్కో అంటున్నారు సార్. ఎందుకంటే సభ సజావు జరగ మేము ప్రతిదానికి సహకరిస్తాం, బిల్స్ అన్నిటికీ సహకరిస్తామని చెప్పాం. మాట ఇచ్చి తప్పుతుంటే ఎలా బిల్స్ కూడా అయిపోయినాయి. అవుతాయి సార్, బిల్స్ అన్ని అయిపోతాయి, అవకంట ఉంటాయి బిల్స్ అన్ని. ఇప్పుడు అనుకున్నాం సార్, అది దాని మీద కూడా నిలబడకపోతే ఎలా సార్ జరుగుతుంది సభ అనేది. చెప్పారు కదా సభ్యులు అడిగిన దానికి సమాధానం చెప్పాలి సార్. బిల్స్ అన్నటువంటివన్నీ కూడా మనకున్నటువంటి 5 రోజుల బిజినెస్ లో వీ హ్యావ్ టు సెండ్ దిస్ ఆల్ బిల్స్ టు ది కౌన్సిల్. ఇవి కూడా ఇప్పుడు మీరు బిల్ పైన స్టార్ట్ చేసినప్పుడు మెంబర్స్ మాకన్నా మీరే ఎక్కువ అవకాశం తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. మీరు కూడా చూసారు మీకున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఆక్వా బిల్లో మీరు ఎంతసేపు మాట్లాడారో చూసుకోండి. 2 బిల్స్ ఉన్నాయి ఫాస్ట్, జస్ట్ మిగతా బిల్స్ అని ఇంట్రడక్షన్ 10 minutes మాక్సిమం, దెన్ వీ కెన్ స్టార్ట్. వి ఆర్ రెడీ టు డిస్కస్. చీఫ్ విప్ గారు ఇప్పుడు ఇది అయిపోయింది బిల్ ఆల్మోస్ట్. సత్యప్రసాద్ గారు మాట్లాడతారు అటు నుంచి, అది అయిపోతుంది. నెక్స్ట్ మేడం అగైన్ మున్సిపల్ ఒకటే ఉంది సార్, మున్సిపాలిటీ ఒకటే ఉంది, 5 minutes సార్, దెన్ యూ కెన్ గో టు ది బిజినెస్. లేదు గంట అన్నటువంటిది అంటే మరి డిస్కషన్ ఎక్కువ మీ మెంబర్స్ ఇస్తున్నారు కదా, టైం ఎంత కూడా వాళ్ళ మెంబర్స్. తప్పనిసరిగా మీతో నేను ఏకీభవిస్తూనే గౌరవ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు, మంచి సజెషన్స్ వస్తున్నాయని చెప్పి మనం కూడా వెయిట్ చేశాం. అది తప్పేం కాదు. అది కాకపోతే నేనన్నది ఇలా నేనన్నది మనం ఇవాళ తీసుకోదాన్ని మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, ఏమైంది ఇప్పుడు దాని మీద? ఇప్పుడు ఏమైనా పెద్ద భూకంపాలు వచ్చాయా? 1-2 అటు ఇటు అయితే ఏం కాదులే సభ వాయిదా పడదు. మీరు టిట్కో దాని మీద డిస్కస్ అయిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది. నో ప్రాబ్లం. రైట్. ఎవరిది? సత్యప్రసాద్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. హోంమంత్రి గారు సోదరి సుచేత గారు ఒక మంచి అమెండ్మెంట్లు అలాగే గేమింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రత్యేకంగా ఆవిడకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆవిడ వివరణలో కూడా అధ్యక్ష, సదరు పరిణామము జూదము తనకు మరియు ఇతరులకు తీవ్రమైన హానిని కలిగించే స్థాయిలో అతను జూదంలో పాల్గొనడం వంటి సమస్యలు దారితీస్తుందని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. అంటే జూదంలో ఆడేవారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతాయని, అలాగే జూదం కారణంగా సమాజంలో నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తుందని, అక్రమ ద్రవ్య వినిమయం అలాగే మోసాలు వంటి
వ్యవస్థీకృత నిర్ణయాలు కూడా చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష, ఎందుకంటే యువత ముఖ్యంగా భవిష్యత్తు ఎవరైతే రాష్ట్రానికి దేశానికి ఉన్నారో వాళ్ళు తప్పుదో పడకుండా ఉండటానికి ఇది మంచి. ఏదైతే అవినీతి రహిత పరిపాలన ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పేవారు ప్రమాణం చేశారు. ఈ 18 నెలల్లో వారి యొక్క పరిపాలనకి కాళ్ళ కింద నీళ్లు తెస్తుంది వాళ్ళ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆన్లైన్ గేమింగ్ బంద్ చేస్తా అంటూ ఆఫ్లైన్ లో వాళ్ళ నాయకులు ఈ రాష్ట్రంలో నలుమూలల దాదాపుగా 100 చోట్ల జూతగులాలు నడిపిస్తున్నారు లేదా అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో వచ్చు పక్క రాష్ట్రంలో వచ్చు అధ్యక్ష విత్ ప్రూఫ్ నేను చెప్తా, విత్ ప్రూఫ్ చెప్తా అన్న మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. లెట్ మీ టాక్ సార్, నిజాంపట్నంలో చెప్పండి సార్, చెప్పండి. అయితే నిజం నా నేను జరుగుతుంది. లెట్ మీ టాక్, లెట్ మీ టాక్, లెట్ మీ టాక్, లెట్ మీ టాక్ ప్లీజ్ 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 ఒక్క నిమిషం. సత్యప్రసాద్ గారు మహిళల జీవితాలలో డైరెక్ట్ క్రాస్ గ్యాంబ్లింగ్ వల్ల అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నటువంటి ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వల్ల చాలా మంది కూడా దానికి అలవాటు పడిపోయి కొన్ని కుటుంబాలు కూలిపోతున్న ఉద్దేశం తీసుకొచ్చినటువంటి బిల్లు పైన స్వాగతిస్తూ అంటున్నాడు. మళ్ళీ రాజకీయ కోణంలో చెప్తున్నాడు. ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను సార్ హౌస్ లో. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు సార్, పార్టీలు చూడను, వ్యక్తులను చూడను, జెండాలు చూడను, సామాన్యులకు న్యాయం చేసేటువంటిది ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటిది క్లియర్ కట్ గా మేము తీసుకున్న డెసిషన్ సార్. ఆయన అంటున్నారు సార్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ అని నీకు ఎక్కడ జరుగుతున్నాయో ప్రూఫ్ చూపించు, విత్ ఇన్ 1 hour లో టేక్ యాక్షన్. అంతేగాని ఊరికే బేస్లెస్ గా అలిగేషన్ చేస్తే ఎట్లా సార్? వాళ్ళే అంటారు సార్ స్పెషల్ హౌస్ నడిపించుకుందామంటారు, మళ్ళీ ఇట్లాంటి అలిగేషన్స్ వేసి తప్పే గొడవ చేయించాలని చూస్తారు. రైట్. సత్యప్రసాద్ గారు స్వీపింగ్ రిమార్క్స్ కాకుండా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఏమైనా సరే మీ దగ్గర ఉంటే సార్ సబ్మిట్ చేయండి. గవర్నమెంట్ వెరీ మచ్ హీర్ ఓన్లీ, దే విల్ టేక్ యాక్షన్. ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే సార్ పక్క రాష్ట్రాల్లో ఎవరు కూర్చున్నా కూడా చెప్పగలిగే ఇంటెలిజెన్స్ ఇక్కడ లేదు అంటే నేను ఒప్పుకోను సార్. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా సార్, నిజాంపట్నం మండలంలో పెద్ద ఎత్తున షెడ్యూల్ వేసి రోజుకి 200 కాళ్ళు కోవిడ్ లో కూడా మీ పోలీసు వాళ్ళని ఆత్మపరిశీలన చేసి అడగమని చెప్పండి సార్. నేను సార్ పోలీసింగ్ లో కూడా చాలా మంది గొప్ప గొప్ప స్టార్ వాల్స్ ఉంటారు సార్. గతంలో చాలా మంది హైదరాబాద్ సమైక్యం ఉన్నప్పుడు చాలా మంది చాలా బాగా చేశారు సార్. ఎవరన్నా మన సురేంద్రబాబు గారు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, స్టీఫెన్ రవీంద్ర అవ్వచ్చు, అలానే గౌతమ్ స్వామి గారు గతంలో చాలా బాగా చేశారు సార్. కానీ ఇప్పుడు ఇక్కడ నాయకుల ఒత్తిళ్ల మూలంగా వారు చేయలేకపోతున్నాం కదా సార్. నేను స్టేట్ ఫార్ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, చాలా మంది అండల్లో జరుగుతూ ఉన్నాయి సార్. వాటి మీద టార్గెట్ చేయకుండా కేవలంగా కక్ష సాధింపుతో ఆర్గనైజ్డ్ గా చెప్పండి సార్ చెప్తున్నా నడుస్తా ఉంది. అండ్ టెలింగ్ యూ సే ఓపెన్ సార్ ఐ విల్ రిజైన్ ఫ్రమ్ దిస్ హౌస్ అండ్ గో ఇఫ్ యూ సే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ నాట్ రన్నింగ్ ఇన్ నిజాంపట్నం ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ విల్ రిజైన్ అండ్ గో. యూ ప్రూవ్ మీ. ఐ విల్ షో యూ త్రూ పేపర్. ఇవాళ పేపర్ వచ్చింది సార్, ఇవాళ పేపర్ వచ్చింది. కోడి పందాలు జుడవులు నిజాంపట్నం ఇవాళ పేపర్లో వచ్చింది సార్. సూపర్ మంత్రంగా సార్ సార్ శ్రీకాంత్ మాట్లాడి. సత్యప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఒక దేనిపైనైనా కూడా వాళ్ళకి ఎక్కడ మైలేజ్ రావట్లేదు. ప్లీజ్ ఇట్లాంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ దగ్గర నుంచి కూడా అంత ప్రజల జీవితాల్లో బాగుండాలనేటువంటి చట్టాలు తీసుకొస్తుంటే ఓర్వలేక ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్. పోలీస్ అధికారుల పైన ఆయన ఇష్టం వచ్చినట్టు నిందలేశారు. ఈ ప్రభుత్వం సార్ ఇప్పుడు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, నేను అంటున్నా రిజైన్ చేసిపోతానని. నువ్వు ఊరికే అలిగేషన్స్ కాకుండా ప్రూఫ్లు చేయి. అవర్ పోలీస్ ఈజ్ రెడీ టు టేక్ ఎనీ యాక్షన్. అంతేగాని ఎక్కడో జరిగేది మీరే ఆడిస్తుండొచ్చు. అవి కేవలం ప్రభుత్వం పైన బురదలేటువంటి కార్యక్రమం మీరు చేస్తుండొచ్చు మీకు తెలియకుండా. అటువంటి మీరారేటి వదలము. ఎక్కడైనా కూడా ఈ సమాజానికి నష్టం చేసేటువంటి వాళ్ళలో చట్టానికి వ్యతిరేకంగా పోయేటువంటి వాళ్ళని ఎవరిపైన కూడా ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది సార్. అది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకో. కేవలం అలిగేషన్స్ వేయాలన్నటువంటి ప్రయత్నం చేయకు. సత్యప్రసాద్ గారు ఇది సార్ గుడ్ ఫర్ ది సొసైటీ. దిస్ యాక్ట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ఫర్ ది ప్రమోటింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ. సో అందుట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అక్రాస్ ది పొలిటికల్ పార్టీస్ దీని మీద ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది. రైట్. సో ప్రభుత్వం ఒక మంచి చట్టం చేసింది. దాని ద్వారా పనిష్ చేస్తామంటున్నారు. ఓకే, మేబీ మైట్ బి ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. అది దాన్ని గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ పర్టికులర్ టు డెల్ట్ విత్ ఐరన్ ఫుట్ అన్నటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని మీరు కూడా పంపించండి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్.
Definitely they will take action. చెప్పండి సార్ సీఎం గారు. అధ్యక్ష, ఇన్ఫాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే కార్యక్రమం చేయండి. ఇన్ఫాక్ట్ సో మచ్ సో అధ్యక్ష, కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జయరామ్కు సంబంధించిన కజన్ ఎవరో ఒక బ్రదర్ కజన్ కొంచెం డిస్టెంట్ బంధువు ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడము, ఆ బంధువు దూరంగా ఉన్న బంధువు అయినా కూడా లెక్క చేయకపోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడా కూడా ఇన్ఫాక్ట్ మరుసటి రోజు మంత్రి జయరాం గారు కర్నూలు జిల్లా మంత్రే ఖండించి ఎవరు తప్పు చేసినా కూడా నాకు దూరంగా ఉన్న బంధువులు తప్పు చేసినా కానీ ఎవరు తప్పు చేసినా కానీ తప్పే, మా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నామని చెప్పి కూడా ఏకంగా మంత్రి స్పందిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడైనా కూడా తప్పే అధ్యక్ష. ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుంటారండి. పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇన్ఫాక్ట్ దాంట్లోనే భాగంగానే ఒక అడుగు ముందుకు వేస్తూ ఆన్లైన్ జూదం కూడా నిషేధిస్తూ ఇన్ఫాక్ట్ ఈరోజు చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ జూదం ఆడుతూ కూడా పిల్లలు నాశనం అయిపోయే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును మనసులో పెట్టుకుని ఇంతవరకు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఆన్లైన్ గురించి అంత గొప్పగా చెప్పుకునే కార్యక్రమం గతంలో చేసేవాళ్ళు. కానీ ఎందుకు ఆన్లైన్ జూదం మన కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉన్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకు చర్యలు తీసుకొని రావాలి? ఇటువంటి చట్టం ఒకటి తీసుకొని రావాలి, ఇటువంటి చట్టం తీసుకొని వచ్చి ఆపాలి అనే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అటువంటి ఏవి కూడా ఆ రోజు జరగలేదు అధ్యక్ష. అట్లీస్ట్ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కనీసం దాన్ని స్వాగతించాల్సింది పోయి స్వాగతిస్తూ ఉన్నాము అని ఒకవైపున చెబుతూనే మరోవైపున రాజకీయంగా దాన్ని ఎలా ట్విస్ట్ చేయాలి అని చెప్పి దిక్కుమాలను ఆలోచన చేస్తా ఉన్న తీరు అయితే సరిగ్గా లేదు అధ్యక్ష. చెప్పండి సత్యప్రసాద్ సార్. ఆనరబుల్ సీఎం గారు, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద పర్టికులర్ అమెండ్మెంట్. నేను కూడా జరుగుతున్న పరిస్థితులు అన్ని తెలుస్తున్నాయి లేవు అని చెప్పమన్నారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు కాల్, యూ గివ్ ఎ డైరెక్షన్ టు ద ఆనరబుల్ డీజీపీ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్ to take direct actions and also give a toll-free number where anybody can tell, because we can't get to you. నేను ఒక శాసన సభ్యుడు అధ్యక్ష, వారం రోజులు అధ్యక్ష డీజీపీ గారు సీసీకి నేను ఫోన్ చేశాను, నాకు మా దగ్గర జరుగుతుంది, నాకు అపాయింట్మెంట్ ఇవ్వమంటే సార్ బిజీ ఉన్నారు, 1 వీక్లో ఎనీ డే ఇవ్వమని చెప్పారు సార్. నాకు ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు కూడా ఒక మంచి ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నాడు, అలాంటి ఒత్తిళ్లు గురవుతుందని చెప్పి నా రిక్వెస్ట్, నా ప్లీజ్ సార్. ఇక్కడ ఉన్నటువంటి గ్యామ్లింగ్ అధ్యక్ష ఏదైతే నేను ఎందుకంటే ఈ ఆన్లైన్ మూస్తా చాలా సంతోషం, అలాగే ఇలాంటి ఆఫ్లైన్ గ్యామ్లింగ్ ఏదైతే కొందరు అండతో నడుస్తూ ఉందో ఇవి కూడా ముగించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష మనకి ఇప్పుడు జూదమైన తర్వాత అధ్యక్ష క్లబ్స్ ఉంటాయి అధ్యక్ష, మెంబర్షిప్ క్లబ్స్ ఉంటాయి. ఇప్పుడు వాల్తేరు క్లబ్, విజయవాడ క్లబ్, గుంటూరు క్లబ్ లాంటివి, అలాంటివన్నీ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఉండి నాకేం వాల్తేరులోను విజయవాడ క్లబ్ మెంబర్షిప్ కూడా లేదు అధ్యక్ష. కాకపోతే ఇంతకుముందు మన సలహాదారు చాలా ఉండేవాళ్ళు అధ్యక్ష, అవన్నీ కన్ఫైన్డ్, అవన్నీ కూడా ముగించి ఏదైతే గుంటూరు క్లబ్ ఉంది, మాజీ మన మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఓపెన్ చేశారు, సెకండ్ టైం రీఓపెనింగ్, అలాగే డీజీపీ గారు అక్కడ చాలా ఫంక్షన్, అలాంటి మంచి క్లబ్ ముగించి అందరూ కూడా ఈ ఆఫ్లైన్ క్లబ్కి రావాలి, మా క్లబ్కు రావాలి తీరుగా జరుగుతూ ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, ఇలాంటి ఇంకా భవిష్యత్ జరగకూడదు. ఎందుకంటే యువత ఆత్మహత్య చేసుకుంటాను అధ్యక్ష, ఎందుకంటే తెలియకుండా జూదం ఆడతారు, అక్కడే వాళ్ళకి మద్యం అలవాటు చేస్తారు, రకరకాలు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఈవెన్ దీస్ అవర్స్ అధ్యక్ష 24 hours నిజాంపట్నం మేమున్నప్పుడు జరగలేదు, నిజాంపట్నంలో 24 hours గ్యామ్లింగ్ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు పంపించమని చెప్పండి, ఇప్పుడు పంపి సమస్య నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష. అలా రాష్ట్రంలో ప్రతి దగ్గర జరుగుతుంది. ఐ నాట్ గోయింగ్ టు గో పర్సనలైజ్ అధ్యక్ష. నా ప్రాంతంలో ఇక్కడ ఈ జిల్లాలో మనందరం నివసించిన జిల్లాలు జరుగుతున్నాయి, చాలా దగ్గర జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ముగించాలా, ఎలాగైతే సార్ చెప్పారు కాబట్టి
కర్నూలులో అయ్యింది మేము చెప్పాము. ఎస్, నేను ఆ మాట కూడా నేను కర్నూలులో పేర్చలేదు అధ్యక్ష. కాకపోతే కర్నూలు అయినప్పుడు విజయవాడలో ఎవరో ఇంట్లో ఆడుకుంటే వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష, దాన్ని కప్పిపించడానికి. అట్లా ఇళ్లలో అందరూ ఆడుకోవచ్చు అధ్యక్ష. నేను ఆడుకోవచ్చు, మీరు ఆడుకోవచ్చు, మహిళలు ఆడుకోవచ్చు. ఈ కక్షతో ఇళ్లలో ఆడుకున్న వాళ్ళని రేట్ చేయడం తప్పు కాదు, పార్టీ బయట చేయడం తప్పది. అది ఇంట్లో ఆడుకున్న రేట్ చేయకూడదు. ఇలాంటి ఆర్గనైజ్ ఉన్నాయో నిజాం పట్టణంలో జరుగుతుంది అధ్యక్ష. ఐఎమ్ టెల్లింగ్ విత్ ప్రూఫ్ అధ్యక్ష. కోడి పందాలు అలాగే పేకాట ఎక్కడ జరుగుతా ఉన్నాయో అవన్నీ ముగించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఐఎమ్ రిక్వెస్టింగ్ హనరబుల్ సీఎం టు గివ్ ఓపెన్ కాల్, ఓపెన్ దిస్టింగ్ టు డీజీపీ గారు. థ్యాంక్ యూ సార్. సత్యప్రసాద్ గారు, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్స్. మీరు ఏం చెప్తున్నారో దాంతోనే ప్రభుత్వం ఆ ఉద్దేశంతోనే ఇంట్రడ్యూస్ చేసింది. ప్లీజ్ 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 ఇంక ఇప్పుడు బిల్ ఇంట్రడ్యూస్ అయింది కదా. నో బిల్ ఇంక ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. తర్వాత ఎలా ఉంటుంది అన్నటువంటి చూద్దాం. దాని ఖచ్చితమైనటువంటి డెసిషన్తో గవర్నమెంట్ కూడా ఉంది, గాబరా పడద్దు సార్. మేడం మీరు చెప్పండి. అధ్యక్ష, ఈ పాత గేమింగ్ చట్టం 1974 అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి గేమింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఒక చట్టాన్ని తీసుకురావాలి అని ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలి అంటే మద్యం మీద నియంత్రణ కావాలి, అదేవిధంగా ఇలాంటి జూదాల మీద కూడా నియంత్రణ కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎవరైనా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉంటారు అధ్యక్ష, మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడము అని చెప్తా ఉంటారు అధ్యక్ష. ఆ మాటకు మేము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మా దృష్టిలోకి వచ్చినటువంటి ఎవరైనా మా పార్టీకి సంబంధించిన వారైనా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం సందేహించబోమని చెప్పేసి ఈ సభ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడే టోల్ ఫ్రీ నెంబరు కావాలి అని అడిగారు. ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏదైనా ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు తెలియజేస్తే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఏదైతే మనకు ఇప్పుడు మన నోటీసులో వచ్చినటువంటి ఏమున్నా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. మరి గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి దాని మీద మేము వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా సభ సాక్షిగా తెలియజేస్తూ, మరి అటువంటిది ఏదన్నా జరుగుంటే ఖచ్చితంగా త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాం అధ్యక్ష. మా పర్యవేక్షణ కూడా ఉంటుంది. కావాలంటే గౌరవ సభ్యులకు మా నెంబర్ కూడా ఇస్తామండి. ఇవి ఎప్పుడు కావాలంటే మీరు మీ నోటీసులోకి వస్తే వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పవచ్చు. తక్షణమే చర్యలు చేపట్టడం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. The question is that the 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 10, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 10, clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Ayes have it, clause 2 to 10, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for the Home to move the motion for passing the bill. I beg to move that the bill be passed. Thank you. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Minister for Municipal Administration and Urban Development to move the motion for taking into consideration of the bill, consideration of the Andhra Pradesh Municipal Laws, Second Amendment Bill 2020. Minister Garu. Honorable Speaker, sir, with your permission, I move that Andhra Pradesh Municipal Law Second Amendment Bill 2020 be taken into consideration. Discussion on consideration of the bill. Minister Garu. అధ్యక్ష, ఈ అమెండ్మెంట్ బిల్లు పాత బిల్స్ అమెండ్మెంట్ తేవడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలు బలోపేతం చేయాలని
కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది అధ్యక్ష. ఆ సూచనలకు అనుగుణంగానే ఇవాళ వచ్చి ఈ బిల్లులో వచ్చి ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా 15వ ఆర్థిక సంఘం తాలూకా భవిష్యత్తులో నిధులు మళ్ళీ మనకు విడుదల అవ్వాలనుకున్నప్పుడు కొన్ని నామసనాలు సూచించారు అధ్యక్ష. దానికి అనుగుణంగా కూడా ఈ బిల్లుని అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ బిల్లులో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఇంతవరకు కూడా యాన్యువల్ రెంట్ల మీద వాల్యూ మీద ఇచ్చి విధానం ఉండదు అధ్యక్ష రాష్ట్రంలోని. అంటే ఒక ఇంటి తాలూకా అద్దెలు ఏదైతే ఆదాయం ఏదైతే వస్తుందో, సపోజ్ ఒక ఇల్లు కానీ ఆదాయాన్ని రెంట్కి కానీ ఇస్తే ఆ రెంట్ వచ్చి నెలకి ఎంత 1000 రూపాయలు వస్తే దానికి 3000 రూపాయలు వచ్చి మనం పన్ను కింద వచ్చి వేయడం అనేది ఇంతవరకు జరుగుతూ వస్తుంది అధ్యక్ష. కానీ ఇవాళ ఈ బిల్లు తాలూకా యాన్యువల్ రెంట్ల నుంచి అసెట్ మీద యాన్యువల్ రెంటల్ వాల్యూ గురించి క్యాపిటల్ వాల్యూ మీద వేయడానికి అనేది ఈ బిల్లు తాలూకు ఉద్దేశం. అంటే ఆ క్యాపిటల్ అంటే ఆ భవనం తాలూకా ఆస్తి తాలూకు విలువతో దాని మీద వచ్చి పన్ను వేయాలనేది ఇవాళ మేము ప్రతిపాదిస్తున్నాం అధ్యక్షది. దీనివల్ల పన్ను వచ్చి ఎంత వేయాలనేది కూడా చాలా పరిసర విధాలు ఒక కమిటీ చేశాం అధ్యక్ష. ఆ కమిటీ వచ్చి 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల పక్కన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా పరిశీలించిన తర్వాత దీని మీద వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మన పక్కనే ఉన్న మన కర్ణాటక కానీ, కర్ణాటకలో ఇప్పటికీ ఇది అమలులో ఉంది అధ్యక్ష. అలాగే మహారాష్ట్రలో కూడా అమలు ఉంది అధ్యక్ష. మధ్యప్రదేశ్లో ఈ మధ్యనే ఈ తాలూకా దీన్ని అమలులోకి తీసుకున్నారు అధ్యక్ష. దాని ప్రకారం ఆలోచన చేసినప్పుడు ఏదైతే క్యాపిటల్ వాల్యూ ఉంటుందో ఆ క్యాపిటల్ నివాస భవనాలకైతే 0.10 0.10% నుంచి 0.5% వరకు విలువని దాన్ని పన్ను కింద ట్యాక్స్ చేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. అలాగే కమర్షియల్ ఏరియాలో అయితే మాత్రం 0.20 అంటే 0.0% నుంచి 2% వరకు వేయాలనేది ఒక నిర్ధారణగా మరి బిల్లులో ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చి ఉన్న ట్యాక్స్ ఏదైతే ఉందో దీనివల్ల వచ్చి క్యాపిటల్ వాల్యూ ఎక్కువగా వచ్చే పరిస్థితులు వచ్చి ఒకవేళ 500%, 500% లేకపోతే 1000% కానీ వచ్చే పరిస్థితి ఉంటే అటువంటి వచ్చి ముఖ్యమంత్రి గారి సమావేశం జరిగింది అధ్యక్ష. 1 సారి 2 సార్లు 3 సార్లు సమావేశం జరిగిన తర్వాత ఏ ఒక్కరికి కూడా సామాన్యులకు కానీ మధ్యతరకు కానీ ఎవరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదు అనే ఆలోచన చేస్తూ 10% ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని 10% నుంచి 15% పెంచకుండా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఒక విధానంగా ఒక ఆలోచన వచ్చి చెప్పి ఆ ప్రకారం ఉండాల్సి దాన్ని అనుగుణంగానే తయారు చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ అనుగుణంగానే ఇవాళ బిల్లుని కూడా ప్రవేశపెట్టాము అధ్యక్ష. అంతేకాకుండా ఎవరైతే సామాన్యులు ఉంటారో రాష్ట్రంలో 375 ఎస్ఎఫ్టీ ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇంటి దాన్ని కట్టుకున్న నివాస స్థలానికి వచ్చి స్లాబ్గా సామాన్యులకు వచ్చే అధిక భారం అవ్వకూడదని, అయినప్పటికీ కూడా దాని మీద వాళ్ళకి హక్కు అనేది కూడా కల్పించిన ఉద్దేశంతోనే 375 ఎస్ఎఫ్టీ ఉన్న వారికి వచ్చి 50 రూపాయలు మాత్రమే దాన్ని పండుగ కూడా నిర్దేశించడం జరిగిందనేది నామాత్రంగా అనేది కూడా ఈ సంవత్సరానికి అదే నిర్దేశం జరిగిందనేది మరి తమ ద్వారా సభ దృష్టి తీసుకొస్తున్నారు సార్. నేను చెప్తున్నా ఇవన్నీ కూడా అధ్యక్ష నెలకు కాదు అధ్యక్ష, సంవత్సరానికి అధ్యక్ష. ఎలా చెప్పారు కదా అధ్యక్ష, ఒక నెలకి ఎంతైతే అద్దె వస్తుందో ఆ నెల అద్దెని 3 నెలలకు వచ్చి దాన్ని ఇంతకు ముందు ఉండేది సంవత్సరానికి పన్ను కింద వేసేవారు. ఇప్పుడు వచ్చి అలా కాకుండా ఆస్తి విలువ మీద వచ్చి 0.10% నుంచి 0.50% వరకు నివాస స్థలానికి నివాస చౌదరి గారు నిన్ననే వాటితో పాటు బిల్స్ కూడా ఇచ్చారంటున్నారు. దిస్ ఇస్ ద క్లారిఫికేషన్ ఫ్రమ్ మై సెక్రటేరియట్. ప్లీజ్ వన్స్ యూ వెరిఫై. అందుకే నిన్నే ఇచ్చామంటున్నారు వాళ్ళు. ఒకవేళ కాదంటే ఇప్పుడు
గౌరవ సభ్యులకి ఇస్తాను. చూడండి బాలకృష్ణ వచ్చాను. అదే చూడండి, ఆయన సరే ముందు ఆయన బుచ్చయ్య చౌదరి గారు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, వారికి పంపించండి. ముందు కాపీ పంపించండి. మినిష్ గారు. అధ్యక్ష, అలాగే నివాస భవనాలకి నివాసేతర భవనాలు, దాంతోపాటు ఖాళీ స్థలం ఉన్న పాటు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా ఇంతకుముందు మనకు అమలు జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలోనూ. ఆ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఇప్పుడు ఏదైతే మనకి ఏదైతే ఉందో దాన్నే మనం కొనసాగిస్తాం. దాంట్లో ఏమీ మార్పు లేదు అధ్యక్ష. కానీ ఎక్కడైనా సరే వేకెంట్ ట్యాక్స్ వచ్చి అన్యదా అక్కడ వచ్చి ఏదైనా వ్యర్థ పదార్థాలు వేసి దాని నుంచి వచ్చి ఏమైనా నష్టం జరిగితే మాత్రం, కాలుష్య నష్టం జరిగితే మాత్రం వాళ్ళ మీద కాంపోనెంట్ వేసి వాళ్ళ మీద అపరాధ వేసి చేయడం అనేది, మరి ఫైన్ కట్టమనేది మాత్రం నిర్దేశించాం అధ్యక్ష. అదే రకంగా కొన్ని సందర్భాల్లో మాజీ సైనిక ఉద్యోగులు, ప్రభుత్వ సైనిక ఉద్యోగుల నివాస భవనాలు, అలాగే ప్రార్థనా స్థలాలు, సత్రాలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, ప్రాచీన కట్టాలు, అలా స్వచ్ఛందంగా నిర్వహించే ఆసుపత్రులు, డిస్పెన్సరీ లాంటివి ఏమైనా స్పెసిఫిక్గా కమ్యూనిటీ పర్పస్ కోసం చారిటీలో ఏదైనా చేస్తున్న పరిస్థితి వస్తే వాళ్ళందరికీ కూడా మినహాయింపులు కూడా దీనిలో ప్రతిపాదించాం అధ్యక్ష. ఏది అయినప్పటికీ కూడా మరి తాము ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతోనే 10% పెంచకండి అధ్యక్ష. అంటే మీకు తమ ద్వారా సభకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఈ రోజు మొత్తం మన దగ్గర 33.67 లక్షల అసెస్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇట్లు నివాస యోగ్యం ఇంటికి పెడుతున్న ట్యాక్స్ కానీ, లేకపోతే కమర్షియల్ దీనికి ఉన్న కానీ, లేకపోతే వేకెంట్ ట్యాక్స్ కానీ, వీటికి ముందు ఇచ్చి 33,67,000 అసెస్మెంట్ ఉంటే దాంట్లో వచ్చి సుమారు ఇప్పుడు ఇందాక చెప్పాం కదా అధ్యక్ష, 375 ఎఫెక్టివ్ ఇంటికి సంవత్సరానికి 50 రూపాయలు మాత్రమే పన్ను ఉంటుందనే విషయాన్ని తెలిసి అవైతే సుమారు 3,96,000 వచ్చి ఆ అసెస్మెంట్ సంబంధించి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం అన్నీ కలుపుకుంటే మొత్తం ఏదైతే 33,60,000 వస్తున్న ఆదాయం వచ్చి ఈ రోజు వచ్చి 1,242 కోట్లు వస్తుంది అధ్యక్ష. 13 లక్షలు వస్తుంది అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ పెంచిన దానివల్ల ఈ మధ్య పత్రికలు వచ్చాయి అధ్యక్ష, దీనివల్ల విలువ పెంచితే ఆస్తి పన్ను మార్పు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కోసమే చేస్తున్నారు, లేదు ప్రభుత్వానికి వచ్చి దీని మీద మా మీద ఎంత భారం వేస్తారన్నారు అధ్యక్ష. దీనివల్ల జరిగే ప్రక్రియ వల్ల జరిగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంటే దీని మీద ట్యాక్స్ వల్ల ఈ మార్పు వల్ల చట్టంలో మార్పు వల్ల వచ్చే ఆదాయము 186 కోట్లు మాత్రమే. ఈ 33,67 లక్షల ఇల్లు వచ్చే అసెస్మెంట్కి వచ్చే ఆదాయం వచ్చి 186 కోట్లు మాత్రమే అదనంగా వస్తుంది అధ్యక్ష. అందుకంటే దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు అధ్యక్ష. యూనిఫామ్ గా దేశమంతా కూడా ఒక పన్నుల విధానం పొందాలని కేంద్ర ప్రభుత్వ సూచనకి, దాంతోపాటు 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన కొన్ని నిబంధనలకి, ఈ FRBకి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా చేయాలని వాళ్ళు ఇచ్చిన సజెషన్కి అనుగుణంగా మేము కూడా పరిశీలన చేసిన తర్వాత రాష్ట్ర పరిశీలన చేస్తున్న ఈ విధానం మంచిదే అవుతుంది అనే ఉద్దేశంతో, దాంతోపాటు ఇంకా వచ్చే సంవత్సరం కానీ వార్షిక పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి పెరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు అయినప్పటికీ సమానంగా వచ్చిందనుకోండి అధ్యక్ష, సపోజ్ ఇప్పుడున్న విలువకి ఇప్పుడున్న పన్ను ఈక్వల్ అయితే మాత్రం దానికి మాత్రం 2% కంటే ఎక్కువ 2% కంటే ఎక్కువ వేయకూడదని కూడా ఇవాళ నిర్దేశించాము అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో నుంచి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మరి సభకి రాష్ట్ర ప్రధానానికి తెలియజేస్తాం అధ్యక్ష. ఒక పద్ధతైన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి దీనివల్ల స్థానిక బలోపేతమే కాకుండా స్థానికంగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సివరేజ్ వాటర్ కానీ, లేకపోతే శానిటేషన్ సంబంధించి కానీ, లేకపోతే అభివృద్ధి సంబంధించి కానీ ఈ నిధులు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఇంతవరకు అన్నీ కూడా సీఎం సెంట్రలైజ్డ్ ఫండింగ్కి వచ్చే కార్యక్రమం జరిగేది అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అధ్యక్ష, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి, నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నుంచి ఇవన్నీ కూడా స్థానిక సంస్థల్లోనే మరి ఎస్ట్రా అకౌంట్లో ఉండాలి. దాని నుంచి అవన్నీ ఖర్చు జరగాలి. ఆయా స్థానిక సంస్థలు వారు బలోపేతం చేసుకోవడానికి వారు అనుగుణంగా వారు రిజల్యూషన్ తీసుకొని వారికి అవసరాలు తీసుకోవడానికి ఈ నిధులు కూడా ఖర్చు పెట్టాలని ఆయన వారు సూచనగా సలహాగా చెప్పారు అధ్యక్ష. ఆ ప్రకారం చేయడానికే మరి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం కాబట్టి దయచేసి సమితిని అందరినీ ఆమోదించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి సార్,
అధ్యక్ష, కరోనా కాలంలో మరో పిడుగుపాటు ప్రజల నెత్తినేయటం కోసం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారి బిల్లు తెచ్చారని నేను అనుకుంటా ఉన్నా. ఏదైతే స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం కార్యాచరణ జరుగుతూ ఉందో దాని నిర్దిష్ట లక్ష్యాన్ని ప్రతిబింబించేలాగా మాత్రం ఈ బిల్లు లేదు. ఎందుకంటే ఉన్నదో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ హడావిడిగా బిల్లు పెట్టి దాని మీద ఏదైతే మార్కెట్ రేట్లను బట్టి పన్ను విధించే విధానం వస్తూ ఉంది. మార్కెట్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో ఒక ఇల్లు, అధ్యక్ష మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఏనాడో కొన్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవాళ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అధ్యక్ష మీకు ఒక ఇల్లు ఉంది, మీరు ఎప్పుడో 40 సంవత్సరాలు ఇల్లు కట్టారు, ఇవాళ ఏమంటారంటే మార్కెట్ రేట్ పెరిగింది కనుక దాని ప్రకారం పన్ను వేస్తామంటున్నారు. మీరు పెరగదు, అక్కడే ఉన్నారు, ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు పెరిగే విధానంలో ఏమవుతుందంటే ప్రజెంట్ అప్పుడు 5,000 కొన్నారు, ఇవాళ 50,000 ఉంది, 50,000 మీద పన్ను వేస్తానంటున్నారు. మీరు పెరగల, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇవాళ ఈ విధానంలో చాలా నష్టపోతున్నారు. ఇవాళ డ్రైనేజ్ సెస్ అంటున్నారు, నీటి తీరువ అంటున్నారు. అసలు మనం అర్బన్ ప్రాంతాల్లో ఎంతవరకు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు మెయింటైన్ చేయగలుగుతున్నాం? కనీసం శుద్ధి ప్లాంట్లైనా మనం చేయగలుగుతా ఉన్నామా? మంచినీరు పూర్తిగా సరఫరా చేయగలుగుతా ఉన్నామా? లైబ్రరీ సెస్ను వసూలు చేసి లైబ్రరీలను అభివృద్ధి చేయగలుగుతున్నాం? ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. పన్నులు వేయటమే కానీ అభివృద్ధికి నోచుకొని ఈ పట్టణ ప్రాంతాల్లో ఎలా